హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరికైనా ఈసెట్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కనుక మన ఛానల్ అయితే చూస్తారు. ఓకే, చాలామంది అయితే ఈసెట్ ఎగ్జామ్ రాసి లాటరల్ ఎంట్రీ కింద బీటెక్ ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అవుతారు. సో ఫ్రమ్ డిప్లొమా టు బీటెక్ ఒక బ్రాంచ్ నుండి ఒక బ్రాంచ్కి మారాలనుకుంటున్న వాళ్ళకి ఏంటి ప్రాసెస్ అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా. సేమ్ బ్రాంచ్ నుండి సేమ్ బ్రాంచ్కి మారాలనుకుంటే దెర్ ఈజ్ నో నీడ్ టు మెన్షన్ ఎనీథింగ్ స్పెసిఫైడ్ అబౌట్ దట్ పర్టికులర్ థింగ్. బట్ ఇఫ్ ఇన్ కేస్ you are going to change your branch from one course in the diploma to the another course in the BTech, then we have a particular process to be involved. అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, అండ్ ఆ పెద్ద ప్రాసెస్ ఏం కాదు, తక్కువ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి, బ్రాంచ్ చేంజ్ అవ్వాలి అంటే మీరు చదువుతున్న బ్రాంచ్ ఏంటి, నేను ఏ బ్రాంచెస్లోకి షిఫ్ట్ అవ్వచ్చు, లైక్ వెళ్ళొచ్చు అని చెప్పి ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ నేను కనిపిస్తుంది కదా మీకు, ఇది మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. ఫస్ట్ సపోజ్ అంటే మేజర్ బ్రాంచ్ ఒకటి తీసుకొని నేనైతే చెప్పాలనుకుంటున్నాను ఫర్ యువర్ క్లియర్ అండర్స్టాండింగ్. ఓకే, యా, జస్ట్ అ మినిట్. యా, చూసారు కదా ఇక్కడ. ఫస్ట్ సపోజ్ నేను సివిల్ ఇంజనీరింగ్ని తీసుకుంటున్నా. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏ బ్రాంచెస్కి షిఫ్ట్ కొట్టచ్చు అంటే సిఈఈ సివిల్కి వెళ్ళొచ్చు ఆబ్వియస్గా, సిఎస్సి అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ జిఐఎన్ అని చెప్పి ఉంది. అండ్ సిఎస్సి అంటే సిఎస్సిలో సబ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, వాటికి కూడా సివిల్ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ చూస్తే కింద ఇంకొకటి ఉంది, లైక్ ఇక్కడ చూస్తే లేటెస్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లోకి ఏ బ్రాంచెస్ అనేది ఎలిజిబిలిటీ ఉంది, దట్ డిప్లొమాలోని ఈ పర్టికులర్ బ్రాంచ్ చదువుకొని బీటెక్లో ఇది చేయొచ్చు అని చెప్పి ఇంకొక పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. అది చూస్తే ఫర్ సపోజ్ మీరు ఎవరైనా డిప్లొమాలో ఒక బ్రాంచ్ చదువుకున్నారు, లైక్ ఇప్పుడు మీరేమో ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అందులో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్కి వెళ్దాం అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏ బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే ఆ పర్టికులర్ సిఎస్ఏఐఎంఎల్కి వెళ్ళడానికి సిఎస్సి వాళ్ళు వెళ్ళొచ్చు, ఐటీ వాళ్ళు వెళ్ళొచ్చు, ఓకే, ఈసీఈ వాళ్ళు, ట్రిపుల్ వాళ్ళు, ఈఐఈ వాళ్ళు, ఎంఈ వాళ్ళు, ఎంఈటీ, బిఎంఈ వాళ్ళు. అలానే సివిల్కి కూడా ఇక్కడ రెస్పెక్టివ్ బ్రాంచెస్లో ఇక్కడ చూసారా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓన్లీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆల్ డిప్లొమా కోర్సెస్. మీరు డిప్లొమాలో ఏ చదువుకున్న ఏ బ్రాంచ్ అయినా కూడా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీరు పెట్టుకోవచ్చు. ఓకే, అర్థమవుతుందా? అలానే ప్రతి ఒక్కరికి కూడా ఆ కొన్ని ఉంటాయి, మీరు అవి చూసుకొని మాత్రమే మీరు బ్రాంచ్ చేంజ్ అవుదాం అనుకుంటున్నప్పుడు కౌన్సిలింగ్లో పెట్టుకుంటారు. మీరు ఏ బ్రాంచ్కి పడితే ఆ బ్రాంచ్కి పెట్టుకోలేరు. మీకు మీ బ్రాంచ్ నుండి కొన్ని బ్రాంచెస్కి మాత్రమే అవకాశాలు ఉంటాయి. ఆ బ్రాంచెస్ ఏంటి, ఏ బ్రాంచెస్కి మేము వెళ్ళొచ్చు అనేది ఇగోండి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాడు కదా, ఇవి చూసుకోండి. ఓకేనా, మీ అందరికీ ఇవి చూసుకున్నా చూసుకోకపోయినా కూడా మీకు అట్ ది టైమ్ ఆఫ్ లైక్ ఏమంటారంటే కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉంటుంది కదా, వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకేముంటుంది అంటే లైక్ మీరు సివిల్ అనుకోండి, మీరు సివిల్ అనుకుంటే మీరు ఏ బ్రాంచెస్కి ఎలిజిబుల్ ఉన్నారు దట్ యూ కెన్ చేంజ్ యువర్ బ్రాంచ్ అనేది వాడు అక్కడ ఇస్తాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు సివిల్ ఒక కాలేజ్లో చదువుకున్నారు, లెటస్ టేక్ కన్సిడరేషన్ ఆఫ్ ఆదిత్య. ఓకే, ఆదిత్యలో చదువుకున్నారు మీరు డిప్లొమా, ఇప్పుడు సివిల్ నుండి సిఎస్సికి చేంజ్ అవుదాం అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు సిఎస్సికి చేంజ్ అవుదాం అనుకుంటున్నారు కాబట్టి ప్రతి యూనివర్సిటీ, ఆటోనమస్, అఫిలియేటెడ్ ప్రతి కాలేజెస్ మీకు కనిపిస్తాయి ఏ దాంట్లో అయితే సిఎస్సి ఉందో. సో మీరు సిఎస్సికి వెబ్ ఆప్షన్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎలిజిబుల్ ఉన్న బ్రాంచెస్కి మాత్రం మీకు అక్కడ లిస్ట్ కనిపిస్తుంది. మీరు సివిల్ అయితే మీకు ఎలిజిబిలిటీ లేవనుకోండి, ఏవైనా బ్రాంచెస్ మీరు అసలు ఎలిజిబుల్ లేదు, సివిల్ నుండి ఆ బ్రాంచ్కి మీరు వెళ్ళారు అనుకోండి, ఆ బ్రాంచెస్ వెబ్ ఆప్షన్స్ ఆబ్వియస్గా మీకు చూపించదు. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే కన్నా మీకు ఇప్పుడు సీట్ వస్తుందా రాదా, ఒకవేళ మీరు సివిల్ చదివారు సిఎస్సికి సీట్ వస్తుందా రాదా అంటే అది కంప్లీట్లీ మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ మీద డిసైడ్ అయి ఉంటుంది. మీ బ్రాంచ్ ర్యాంక్ని అస్సలు చెక్ చేయరు వెన్ యూ ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ బ్రాంచ్ చేంజ్. ఎందుకు అంటే బ్రాంచ్ ర్యాంక్ అనేది ఓన్లీ మీ సివిల్ టు సివిల్, మెక్ టు మెక్, ఈసీఈ టు ఈసీఈ అలా వెళ్తే మాత్రమే బ్రాంచ్ ర్యాంక్ అనేది దే విల్ బి కన్సిడర్. ఇఫ్ నాట్ యూ ఆర్ గోయింగ్ టు చేంజ్ యువర్ బ్రాంచ్ దెన్ ఇక్కడికి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది పిక్చర్లోకి వస్తుంది. ఈ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఆధారంగానే మీకు సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంకు 35,000 అంతమంది రాశారు అనుకుందాం ఎగ్జామ్ని, 35,000లో మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంకు 20,000 ఉంది అనుకుందాం. అంటే 20,000 మంది తర్వాత మీరు ఉన్నారు కాబట్టి మీరు సివిల్ చదువుతుంటే సివిల్లో మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 20,000 వస్తే మీరు సిఎస్సి టాప్ కాలేజెస్ లైక్ టాప్ 10, టాప్ 20 కాలేజెస్లోని మీకు ఈవెన్ 20,000 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వచ్చినా మీరు సిఎస్సికి మారదాం అనుకుంటున్నారు కాబట్టి
అన్ని టాప్ కాలేజెస్లో సిఎస్సి ఒకటే పెడితే 100% ఐ కెన్ అష్యూర్ దట్ యూ విల్ నాట్ గెట్ ఎనీ సీట్ అలాట్మెంట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ కౌన్సిలింగ్. వై? బికాస్ సిఎస్సి స్టూడెంట్స్ సిఎస్సికి వెళ్ళడానికి మోర్ ప్రయారిటీ ఇస్తారు. లైక్ అంటే సిఎస్సి నుండి సిఎస్సికి బోల్డ్ మంది వెళ్తారు, వాళ్ళకే రావట్లేదు సీట్స్, ఎందుకంటే బ్రాంచ్ ర్యాంక్ వాళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళకే రావట్లేదు. ఇప్పుడు మీరు 20,000 ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ పట్టుకొని మీరు టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సిఎస్సి చేద్దామనే ఉద్దేశంతో సివిల్ పెట్టకుండా ఓన్లీ సిఎస్సి మాత్రమే పెట్టారు అంటే డెఫినెట్గా రాదు. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అందుకనే మీరు పెట్టేటప్పుడు ముందు జాగ్రత్తకి, ఓకే మీరు సివిల్ చేద్దాం అనుకుంటున్నారు, మరి ఇంకా నాకు లక్క లేకపోతే సిఎస్సి కూడా చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటే ఫస్ట్ సిఎస్సి అన్ని కాలేజెస్లో పెట్టుకోవాలి. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 20,000 వచ్చింది అనుకున్నప్పుడు సిఎస్సి అన్ని కాలేజెస్లో, ఈవెన్ యావరేజ్ కాలేజెస్లో కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత సివిల్ కూడా పెట్టుకోండి. అప్పుడే మీకు ఫస్ట్ ఫేజ్లో ఏదో ఒక బ్రాంచ్లో సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఓకే, 20,000, 25,000, 15,000 అంతంత ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ డిపెండ్స్ కాబట్టి మీరు మంచి కాలేజెస్లో సీట్ పెట్టుకోండి, కాదనట్లే. బట్ పెట్టుకునేటప్పుడు ఆలోచించండి, రాకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి తప్ప రావడానికి ఛాన్సెస్ లేవు. ఓకే, నేనే దగ్గరుండి కౌన్సిలింగ్ పెట్టించిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. లైక్ స్టూడెంట్స్ అంటే మా బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా పెట్టాను లాస్ట్ ఇయర్. లైక్ వన్ బ్రాంచ్ టు అనదర్ సిఎస్సి రిలేటెడ్ స్పెషలైజేషన్స్ బ్రాంచ్, మంచి బ్రాంచ్ ర్యాంక్ అండ్ మంచి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అయినప్పటికీ కూడా రాలేదు. ఓకే, డిమాండ్ అలా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను, చూసుకోండి. సో మళ్ళీ నేను పెట్టిన వాళ్ళు ఏం చేశారంటే సెకండ్ కౌన్సిలింగ్లోని సేమ్ బ్రాంచ్ ఆప్ట్ చేసుకుంటే టాప్ కాలేజ్ వచ్చింది. ఓకే, నేను వెళ్ళొద్దు అని చెప్పట్లేదు, పెట్టేటప్పుడు టాప్ యావరేజ్ బిలో యావరేజ్ కాలేజెస్ కూడా పెట్టండి అని చెప్పి సజెషన్ ఇస్తున్నా. ఓకే, దట్స్ వాట్ ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇది బ్రాంచ్ చేంజ్ ప్రాసెస్. జస్ట్ వెబ్ ఆప్షన్స్లో మీరు ఏ బ్రాంచ్ అయితే అవుతారో ఆ బ్రాంచ్కి మారితే సరిపోతుంది, ఇంకేమీ కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఓకే, థ్యాంక్ యూ.